హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి తెలుసా? నేను ఒక విషయం చెప్పనా ఫ్రెండ్స్? ఒక రోజున నేను బందరెళ్ళానండి. ఒక మామగారు పాపం సంచుచ్చుకుని, ఫోటో ఉచ్చుకుని తిరుగుతుంది. ఎవరి ఫోటో కాదండి. ఆళ్ళ కొడుకు ఫోటో. నేను బందరెళ్ళి పాపం వస్తుంటే ఆకలితో ఉంది. "ఏమైందమ్మా?" అని అడిగితే, "అమ్మ చిన్నప్పటి నుంచి నేను సిమిడి పని చేసి, కష్టపడి ఇళ్ళల్లో పని చేసి నా కొడుకుని పెద్ద చదువు చదివిచ్చానమ్మా. నా పెద్ద చదువు చదివిచ్చాను నేను. ఆ పిల్లోడు ఉద్యోగం రాగానే అమెరికా జాబ్ అని వెళ్ళిపోయాడు. మ్యారేజ్ చేసుకొని వచ్చారు. వచ్చాక ఒక ఇల్లే కొనుక్కున్నానమ్మా. ఇల్లే కొనుక్కున్నాక మా కోడలొచ్చింది. మా కోడలు శుభ్రంగా 2 నెలలు బాగుంది. నాకు ఆ మాట ఈ మాట చెప్పి మా కోడల మీద ఇల్లు రాపిచ్చేసుకుంది. తర్వాత నా కొడుకుని మార్చేసిందమ్మా. మార్చేసేసుకుని మా కొడుకుకి ఏం మాటలు చెప్పిందేమో సంచిలో బట్టలు పెట్టుకుని నన్ను బందర్లో వదిలేసిందమ్మా. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తలేదు. వాళ్ళిద్దరూ ఇల్లు గిల్లు అమ్ముకుని ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియట్లేదమ్మా. నేను ఆ పరిస్థితి ఇట్లా ఉందని చెప్పిందండి. అదేంటమ్మా అట్టా వదిలేయడం అంటే, ఏం చేయనమ్మా నా జాతకం అది. మొత్తం అంతా నేను ఆళ్ళకే రాసేసానమ్మా మొత్తం. అయ్యో ఎందుకు రాసావు మామగారు అని నేను అడిగితే, ఏం చేయనమ్మా బాగా నాకు కొడుకు ఒక్కడే కదా వాళ్ళే బాగా చూసుకుంటారని రాశాను అనని. తప్పు కదండి. అట్లాగా తల్లి అలా నిన్ను కష్టపడి నిన్ను పెంచి అంత పెద్దవాడిని చేస్తే నువ్వేం చేసావు? చివరాఖరికి తల్లిని రోడ్లో వదిలేసి వెళ్ళిపోయావే. పరిస్థితి అదే పరిస్థితి నీకు నీకు కూడా వస్తే ఏం చేస్తావు నువ్వు? అవునా కాదా? ఫ్రెండ్స్ ఒక్కటే చెప్తున్నా. తల్లిదండ్రులు మనకి చిన్నప్పటి నుంచి పెంచి, చేసి, పెద్ద చేసి మనకు కానీ ఆళ్ళ ఉద్యోగాలు వచ్చేదాకా మనకుండి ఎంతో కూలి పనులు చేసి మీరు చూస్తారనే కదా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తలకూర పెడతాకి కూడా అదే అంటుంది. తలకూర పెడతాడని ఆశతో కూడా ఉంటారు కదా! అలాప్పుడు మీరు ఏం చేస్తున్నారు అసలు నాకు అర్థం కావట్లేదండి. నిజంగా అంటున్నాను. ఏమైపోతున్నారో అర్థం అవ్వట్లేదండి. సొంత తల్లినే నువ్వు వదిలేసావు. నీ భార్య మాటలిని నీ భార్యని తీసుకుని శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నావు. తల్లేమో రోడ్ల మీద ఫోటో పుచ్చుకుని నా కొడుకు, నా కొడుకు అని ఏడుస్తుంది. నీకు అర్థం అవ్వట్లేదా? ఏండి ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్. తల్లిదండ్రుల్ని గౌరవం ఇవ్వండి. మిమ్మల్ని కని పెంచుతారు. అర్థమవుతుందా? తల్లిదండ్రులు గౌరవం ఇస్తేనే మీరు బాగుంటారు. ఆళ్ళ దీవుల్లే మీకు బాగుంటాయి. రోడ్లో వదిలేయడం, ఆ చెత్త కుండీలో పాడేయడం ఇవన్నీ చేయమాకండి ఫ్రెండ్స్. మీకు చేతులెత్తి నమస్కారం ఇస్తున్నా. తల్లిదండ్రులు బాగా చూసుకోండి. రేపొద్దున మీ పుట్టబోయే వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. అంతా కలిసి ఉంటేనే బాగుంటుంది. చివరాఖరికి ఆమెని హోమ్‌లో జాయిన్ చేయాల్సి వచ్చిందండి. కొడుకు ఎట్టా వెళ్ళిపోయాడో తెలీదు ఏమీ వెళ్ళి చివరాఖరికి అనాథాశ్రమంలో జాయిన్ చేసి కట్టి వచ్చాం. ఇప్పుడు హ్యాపీగా ఉంది అందులో. ఇంకా కొడుకు కోసం బెంగెట్టుకునే ఉంది. ఎంతైనా మర్చిపోదు కదా తల్లి. నువ్వు ఎక్కడున్నావో తెలీదు. అవునా కదా? ఒకటే ఫ్రెండ్స్ మీ అందరికీ చెప్తున్నా. తల్లి చూశాక ఎవరినైనా చూడండి. నేనైనా చెప్తున్నా కదా! నాకు బిడ్డలున్నారు. అర్థమవుతుంది కదా!